హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు 2 months బ్యాక్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ఒక వీడియో అయితే తీశాను. సో మళ్ళీ ఇవాళ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి అయితే ఇంకో వీడియో అయితే తీశాను అన్నట్టు. అంటే వర్క్ ఎంతవరకు వచ్చింది అండ్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా అయితే ఎట్లా అంటే మన ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తక్కువ లేదు. సో ఆ విధంగా అయితే కట్టడం అయితే జరిగింది అన్నట్టు. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్, మెయిన్ గేట్ అన్నట్టు. సో ఇక్కడ కమాన్ వర్క్ అయితే నడుస్తుంది ఇంకా. అండ్ ఇట్లా మనకు కమాన్లోకి ఎంట్రీ కాగానే మనకు డిస్ప్లే బోర్డ్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. అయితే ఈ డిస్ప్లే బోర్డులో మనకు బుకింగ్ కౌంటర్ ఎక్కడ ఉంది, అండ్ ఆటో స్టాండ్ ఎక్కడ ఉంది, బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, 2-wheeler పార్కింగ్, కార్ పార్కింగ్, ప్లాట్ఫామ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ డిస్ప్లే బోర్డులో అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఇట్లా ఫ్రంట్ చూసుకుంటే వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ సైడ్ అయితే మన కొరియర్ ఆఫీస్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ కొత్త టెర్మినల్, కొత్త రైల్వే స్టేషన్ కట్టారు కదా. సో అక్కడికైతే వెళ్దాము. అండ్ ఈ ఆకారం చెప్పాను మీకు ఫస్ట్ వీడియోలో కూడా, బటర్ఫ్లై ఆకారంలో అయితే ఈ స్టేషన్ అయితే కట్టడం అయితే జరిగింది అన్నట్టు. నేను 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఇంకా వర్క్ అయితే నడుస్తుండే. ఎట్లా అంటే మొత్తం గ్లాస్ వేయడానికి పైన మొత్తము మన గోవా కట్టెలు కడతారు కదా. సో ఇల్లు కట్టినప్పుడు ఏ విధంగా గోవా కట్టెలు కట్టుకుంటారో, సో ఆ విధంగా అయితే గోవా కట్టెలతో అయితే ఉండే. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇప్పుడు చూస్తే మాత్రం మస్తు అయితే కనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే మన ఒక ఎయిర్పోర్ట్ తరహాలో అయితే మనకు ఈ స్టేషన్ అయితే కనిపిస్తున్నట్టు. మన బయట నుంచి లుకింగ్ చూస్తే మాత్రం నిజంగా మనము రైల్వే స్టేషన్లో ఉన్నామా లేకుంటే ఏదో ఇంటర్నేషనల్లో ఉన్నామా అంట ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉందన్నట్టు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్లో అయితే మనకు వేరు అంటే డివైడ్ అయితే చేశారన్నట్టు. అంటే కొందరికి హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక కౌంటరు, అండ్ ఏజ్డ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక కౌంటర్ అయితే ఈ విధంగా డిఫరెంట్గా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇదొకటి మంచిగా అయితే అనుకోవచ్చు మనము. ఫ్యూచర్లో పబ్లిక్ ఏమైనా ఎక్కువైనప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అందుకని ముందుగా అయితే ఇది ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే లోపలికి వెళ్ళి మనం చూస్తుంటే డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది, చూడండి. ఇందులోనే వెయిటింగ్ హాల్స్ అని, స్నాక్స్ కౌంటర్ అని, అన్నీ ఏసీ రూమ్స్ అని అన్నీ అయితే ఈ లోపల కట్టించిన దాంట్లో అయితే ఉంది. సో దానికోసం ఒక సపరేట్ అయితే వీడియో అయితే తీశాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే అది అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇందులో నుంచే మనము అవతల సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కూడా వెళ్ళొచ్చు. ఫుట్పాత్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి షెడ్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ట్రైన్స్ ఈ షెడ్ల కింద 4 ట్రాక్లు అయితే ఉన్నాయి. అయితే ఈ ట్రాక్లకు ఏంటంటే మన ట్రైన్స్ వాషింగ్ చేస్తారు కదా. సో వాషింగ్ ఏరియా కోసం అది పైన ఆ షెడ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో నెక్స్ట్ ఇక మనం ముందుకు ఇట్లా వెళ్తే మొత్తానికి ఫుట్పాత్ బ్రిడ్జ్లు వచ్చేసి మనకు 2 అయితే కట్టారు. ఒకటి చాలా పెద్దగా ఉంటుంది. మెయిన్ స్టేషన్ నుంచి మధ్యలో నుంచి ఒక ఎంట్రీ, ఫస్ట్ నుంచి 9వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు అయితే ఉంటుంది. వచ్చేసి సెకండ్ ఫ్లైఓవర్ ఇది. సో చూస్తున్నారు కదా, మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం LED లైట్స్, డిస్ప్లేలు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నాను, ఈ వచ్చేసి మనకు ట్రైను ఏమైనా రిపేర్స్ ఉంటుంది కదా, రిపేర్ షెడ్, మెకానిక్ షెడ్. సో ఇక్కడైతే చేశారన్నట్టు. మెకానిక్ షెడ్ అక్కడి వరకు మేము పోలేకపోయాం, సో ఆ వీడియో అయితే తీయలేదు. ప్లాట్ఫామ్ కింద చూస్తున్నారు కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏమున్నా ఓ 20% వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందనిపిస్తుంది. అంటే చిన్న రిపేర్స్ ఉంటాయి కదా. మేబీ ఇది జూన్లోనే ఓపెన్ అవుతుంది అన్నారు, బట్ ఎందుకు మరి ఇంకా లేట్ అయ్యేటే కనిపిస్తుంది. సో ఇక్కడ వర్క్ అయితే ఈ విధంగా అయితే నడుస్తుంది అన్నట్టు. ఇక్కడ నాకు మళ్ళీ ఇంకో కొత్త రకం వాష్ బేసిన్ అయితే కనిపించింది. ఫస్ట్ వీడియోలో వేరేది ఉంది, అండ్ ఇక్కడ సెకండ్ వీడియో ఇది నేను తీస్తున్నా. సో వాష్ బేసిన్ ఈ విధంగా అయితే ఉంది. ఒక్క విధంగా చూసుకుంటే మనకు అంబ్రెల్లా టైప్లో అయితే కనిపిస్తుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే నేను పెట్టిన 2 months బ్యాక్ అప్పుడు వీడియో పెట్టినప్పుడు ఉన్న ట్రైనే ఇప్పటికీ అది అక్కడే ఉందా లేకుంటే పోయి వస్తుందా అని తెలియదు నాకైతే. ఇప్పుడు చూసినా కూడా అక్కడే ఉన్నట్టయితే కనిపిస్తుంది ఆ ట్రైను. సో ఇది ఫ్రెండ్స్ ఫుట్పాత్. అంటే మనకు మొత్తం 9 ప్లాట్ఫామ్స్ కదా, 1 to 9. అంటే ఈ ఫుట్పాత్ మీద ఎటువంటి అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ అయినా లేకుంటే హ్యాండిక్యాప్డ్ అయినా వీలు ఉండేటట్టు ఇది మన ఎక్సలేటర్ పెట్టారు అన్నట్టు. 1 side ఎక్సలేటర్, 1 side ఏమో మెట్లు అయితే పెట్టడం అయితే జరిగింది.
ప్రతి ప్లాట్ఫామ్ మీద వన్ సైడ్ మెట్లు, వన్ సైడ్ ఏమో ఎక్సలేటర్ అయితే పెట్టడం అయితే జరిగింది అన్నట్టు. ఎక్కడికి దిగనికి కంఫర్టబుల్గా ఉండేటట్టు పెట్టడం అయితే జరిగింది అన్నట్టు. చూస్తున్నారు కదా, ఎక్సలేటర్ వర్క్ అయితే నడుస్తుంది ఇంకా. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఫుట్పాత్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటా ఇది. సో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్ ఆగుతాయి ఈ సైడ్. సో అందుకనే పబ్లిక్ కూడా ఈ ఫుట్పాత్ని అయితే వాడుకుంటున్నారు, ప్రజెంట్ ఈ మెట్లని అయితే వాడుకుంటున్నారు. సో ఇక్కడ దాని ఆపోజిట్లోనే ఎక్సలేటర్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియా వచ్చేసి మనకు ప్రజెంట్ ఇప్పుడు పాత రైల్వే స్టేషన్ మాస్టర్ ఉన్న సైడు మనమైతే వచ్చామన్నట్టు. ఫ్రంట్ మెయిన్ గేట్ కాకుండా బ్యాక్ సైడ్, అంటే మన సికింద్రాబాద్లో ఏ విధంగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 10 విధంగా ఏ విధంగా ఉంటుందో, సో ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ నాకు తెలిసి 1 అయితే పాత స్టేషన్కి అయితే వస్తుంది అనుకుంటా. అండ్ 9 వచ్చేసి కొత్త స్టేషన్ సైడ్ అయితే వెళ్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. సో తర్వాత ఓపెన్ అయినప్పుడైతే తెలుస్తుంది. సో ఇది వచ్చేసి సెకండ్ ఫుట్పాత్. ఇందులో ఇది ఫస్ట్ చూపించిన దానికంటే ఇంకా పెద్దగా ఉంటుంది. అది ఒక ఇంత అయితే ఇక డబల్ ఉంటుంది దానికి. ఇందులో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు అన్నట్టు. అంటే హ్యాండిక్యాప్స్, కొంచెం ఏజ్డ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో వాళ్ళ కోసం లిఫ్ట్ అయితే అరేంజ్ చేశారు. ఈ ఫుట్పాత్ మీద 9 ప్లాట్ఫామ్స్కి వన్ సైడ్ ఏమో మెట్లు ఉంటుంది అండ్ వన్ సైడు లిఫ్ట్ కూడా ఉంటుంది. అలాగే ఎక్సలేటర్, అంటే 3 కమాండ్ చేసి అయితే ఉంటుంది అన్నట్టు. అంటే రష్ ఉన్న ప్లాట్ఫామ్కి ఏమో లిఫ్ట్, మెట్లు అయితే ఉంది. కొన్ని ప్లాట్ఫామ్కి వచ్చేసి ఎక్సలేటరు, మెట్లు అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చూపిస్తున్న డిస్ప్లే ప్రకారం చూసుకుంటే కూడా మన పాత స్టేషన్ ఉంది కదా, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది అనుకుంటా. ఒక డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 అని. సో ఆ విధంగా చూసుకుంటే మనము కొత్తగా కట్టిన స్టేషన్ సైడ్ అయితే 9వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. కాకపోతే చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఇంత చెర్లపల్లి అవుట్స్కట్ ఉంది కదా, ఇక్కడ బస్ ఫెసిలిటీస్, రోడ్ ఏ విధంగా ఉన్నాయనే డౌట్ ఉండొచ్చు. ఇప్పటికీ బస్సెస్ అయితే నడుస్తున్నాయి, ఎందుకంటే చెర్లపల్లి అనేది ఇండస్ట్రియల్ ఏరియా. చాలా పెద్ద ఇండస్ట్రీస్ అయితే ఈ చెర్లపల్లి అయితే ఉన్నాయి కాబట్టి బస్సెస్ అయితే, నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే నడుస్తున్నాయి. అదేవిధంగా రోడ్లు కూడా అంతా బాగానే ఉందన్నట్టు. అంటే ఏ విధంగా చూసుకున్నా, ఇక్కడ ఉప్పల్ సైడ్ చూసుకున్నా, ఉప్పల్ సైడ్ చెనగచెర్ల రోడ్ చూసుకుంటే వాళ్ళకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది. సికింద్రాబాద్ కొంచెం దూరం అవుతుంది. అదే బేస్ తోటి ఇక్కడైతే ఈ రైల్వే స్టేషన్ అయితే డెవలప్ అయితే చేశారు కదా. సో ఇక్కడ ఈసీఎల్ చూసుకున్న, నాగారం, బళ్ళగూడ, ఈ సరౌండింగ్ చూసుకున్నా కూడా మధ్యలో ఉంది కాబట్టి అంత పెద్దగా ఫరక్ పడకపోవచ్చు అనేది అనుకుంటున్నాను. సో అన్ని విధాలుగా ట్రాన్స్పోర్ట్ విధంగా అయితే అంతా బాగానే ఉంటుంది. అండ్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఓపెన్ అయితే మాత్రం నిజంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద కొంచెం వెయిట్ అయితే తగ్గుతుందని అనుకోవచ్చు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రైల్వే స్టేషన్ ఓపెన్ కావాలని అయితే మనమైతే కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ ఏ విధంగా ఎక్కడి నుంచి సికింద్రాబాద్కి అయితే చేరుకుంటామో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే మన రైల్వే స్టేషన్ కొత్త టర్మినల్ కట్టారు కదా, సో అందులో లోపల ఏ విధంగా ఉంది, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఆ వీడియో కూడా చేశాను. సో అది కూడా అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా.